శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. టుడేస్ ఎపిసోడ్ 82, నాట్రమ్ మ్యూరాటికమ్ కాన్స్టిట్యూషనల్ స్నాప్షాట్ అండ్ క్లినికల్ రివిజన్. అవును, ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. స్టార్ట్ చేయబోయే ముందు ఒక క్షణం ఊహించుకుందాం. మన క్లినిక్ వెయిటింగ్ రూమ్లో ఒక పేషెంట్ కూర్చొనున్నారనుకోండి. ఓకే. వాళ్ల బట్టలు ఎక్కడా చిన్న మడత కూడా నలగకుండా చాలా పర్ఫెక్ట్గా ఐరన్ చేస్తున్నాయి. వాళ్ల కూర్చున్న విధానం కూడా చాలా నిటారుగా, ఎంతో హుందాగా ఉంది. కరెక్ట్. ఒక రకమైన రిజర్వ్డ్ బాడీ లాంగ్వేజ్తో ఉంటారు. అవునవును. మీరు పలకరించగానే చాలా మర్యాదగా చిరునవ్వు చిందించారు. అంతా బాగానే ఉన్నట్లు కనిపిస్తుంది కదా. కానీ ఆ పర్ఫెక్ట్గా ఉన్న ముఖం వెనక ఎవరికీ కనిపించని, ఎవరికీ చెప్పుకోలేని ఒక పెద్ద కన్నీటి సముద్రం ఘనీభవించుంటే. అబ్బా, వాట్ ఎ డీప్ థాట్. ఆ నిశ్శబ్దమైన బాహ్యరూపం వెనుక అణిచివేయబడిన ఒక పెద్ద దుఃఖం దాగి ఉంటే, ఈరోజు మన విశ్లేషణలో హోమియోపతి ప్రపంచంలో అత్యంత సంక్లిష్టమైన ది అల్టిమేట్ సైలెంట్ సఫరర్ గురించి డీకోడ్ చేయబోతున్నాం. ఎగ్జాక్ట్లీ. గత సెషన్లో మనం పల్సటిల్లా కాన్స్టిట్యూషనల్ స్నాప్షాట్ గురించి ఎంత లోతుగా చర్చించుకున్నామో మనకు తెలుసు కదా. అవును, ప్లాంట్ కింగ్డమ్కి చెందిన ఆ మృదు స్వభావం. రైట్. వాళ్ళు భావోద్వేగాలకు త్వరగా స్పందిస్తారు, కన్నీళ్లు పెట్టుకుని ఎదుటివారి ఓదార్పును కోరుకోవడం మనం గమనించాం. అందుకే వాళ్లను ద జెంటల్ అడాప్టబుల్ హార్ట్ అన్నాం. కరెక్ట్. కానీ ఈరోజు మనం నేర్చుకోబోయే కాన్స్టిట్యూషనల్ పర్సనాలిటీ దానికి పూర్తిగా ఆపోజిట్ ఎండ్లో ఉంటుంది కదూ. ఖచ్చితంగా. ఈరోజు మన చర్చ మినరల్ కింగ్డమ్కి చెందిన ఒక అద్భుతమైన ఔషధం గురించి. దీని సహజ మూలం సాధారణ ఉప్పు, అంటే కామన్ సాల్ట్. అంటే మన ఇంట్లో వాడే ఉత్తు. అవును. పల్సటిల్లా ఓదార్పు కోరుకుంటే నేట్రమ్యూర్ దానికి పూర్తి విరుద్ధంగా నిశ్శబ్ద దుఃఖం, అంటే మెడికల్ టర్మ్స్లో చెప్పాలంటే కంప్లీట్ సైలెంట్ గ్రీఫ్తో ఉంటారు. తమ భావోద్వేగాలను అస్సలు బయటపడనివ్వరు. వావ్! అంటే అపారమైన స్వీయ నియంత్రణ వాళ్ల సొంతమన్నమాట. అవునవును. ఎమోషనల్ రిజర్వ్ బాగా ఎక్కువ. అందుకే వాళ్ళ కాన్స్టిట్యూషనల్ ట్యాగ్లైన్ ద సైలెంట్ సఫరర్. ఇక్కడొక విషయం స్పష్టం చేయాలి. ఇది గతంలో మనం చేసిన నేట్రమ్యూర్ పార్ట్స్ 1, 2, 3ల పునరావృతం కాదు సుమా. ఖచ్చితంగా కాదు. ఇది పూర్తిగా మన క్లినికల్ ప్రాక్టీస్కు నేరుగా ఉపయోగపడేలా, త్వరితగతిన రోగిని అంచనా వేయడానికి డిజైన్ చేసిన చాలా ఫాస్ట్ పేస్డ్ కాన్స్టిట్యూషనల్ స్నాప్షాట్ అండ్ క్లినికల్ రివిజన్. మరి మన గురుకులం కాన్స్టిట్యూషనల్ స్నాప్షాట్ ఫ్రేమ్వర్క్ వర్జన్ 2.2లోకి వెళ్ళిపోదామా? తప్పకుండా. సరే, దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. ఒక పేషెంట్ మన క్లినిక్ వెయిటింగ్ రూంలో కూర్చున్నప్పుడు వాళ్లను చూడగానే ముందుగా ఎలా గుర్తించాలి? వాళ్ల అబ్జర్వేషన్ క్లూస్ ఎలా ఉంటాయి? ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మనం ఆర్గానాన్లో హానిమాన్ గారు చెప్పిన అన్ప్రెజుడిస్డ్ అబ్జర్వేషన్ని ఖచ్చితంగా అప్లై చేయాలి. అంటే వ్యాధి గురించి అడిగే కంటే ముందు పేషెంట్ని గమనించడం. ఎగ్జాక్ట్లీ. ఎలాంటి పక్షపాతం లేకుండా రోగి శరీరాన్ని గమనించాలి. నేట్రమ్యూర్ వాళ్ళను చూస్తే మొదటిగా వాళ్ల మెడభాగం చాలా సన్నబడిపోయి ఉంటుంది. అంటే బాగా తింటున్నా కూడా బరువు తగ్గుతారా? అవునవును. వాళ్ళు ఎంత బాగా తింటున్నా సరే కాలర్ బోన్స్ దగ్గర, ఆ మెడ దగ్గర ఒక రకమైన ఎమాసియేషన్ స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ల లోపలి ఇమోషనల్ స్ట్రెస్ వాళ్ల మెటబాలిజంని దహించేస్తూ ఉంటుంది. ఓహో, స్ట్రెస్ వల్ల వెయిట్ లాస్ అన్నమాట. ఇంకేమైనా క్లూజ్ ఉంటాయా? ఉండయి. వాళ్ల ముఖం మీద చర్మం చాలా జిడ్డుగా, అంటే ఆయిలీ అండ్ గ్రీసీగా ఉంటుంది. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కింది పెదవి మధ్యలో లోటైన పగులు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ క్రాక్ ఆన్ ది లోయర్ లిప్ అనేది చాలా టిపికల్ కదా. అవును. ఇక నాలుక చూస్తే దానిమీద భౌగోళిక పటాల్లాంటి గుర్తులు, అంటే మ్యాప్డ్ టంగ్ లక్షణం ఉంటుంది. ఇక్కడ నాకొక థాట్ వస్తోంది. ఈ శారీరక లక్షణాలు ఒక ఎత్తైతే, ఇందాక మనం అనుకున్నట్లు వాళ్ళు వేసుకునే బట్టలు, ఆ హుందాతనం మరో ఎత్తు కదా. ఖచ్చితంగా. వాళ్ల బట్టలు ఎక్కడా నలగకుండా పర్ఫెక్ట్గా ఉంటాయి. అంటే లోపల ఎంత పెద్ద ఎమోషనల్ తుపానున్నా బయటకు మాత్రం నేను చాలా బాగున్నాను అని ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఇదొక కవచంలాగా పనిచేస్తోందా? తమని ఎవరూ జాలిగా చూడకూడదని. అది 100కి 100 నిజం. ఫిజికల్గా వాళ్ళు ఎంత రిజిడ్గా, పర్ఫెక్ట్గా ఉంటారో అది వాళ్ల ఎమోషనల్ రిజిడిటీకి ఒక అద్దం లాంటిది. రైట్. లోపల వాళ్ల ఫీలింగ్స్ ఎక్కడ కంట్రోల్ తప్పుతాయో అన్న తీవ్రమైన భయంతో బాహ్య ప్రపంచం ముందు తమను తాము ఒక కోటలో బంధించుకుంటారు. వల్నరబుల్గా కనిపించడం వాళ్లకు అస్సలు నచ్చదు. ఈ శారీరక బిగింపును చూశాక ఇక వాళ్ల మానసిక స్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి. అంటే ఏజ్ వైజ్ మరియు జెండర్ వైజ్ ఎక్స్ప్రెషన్. పిల్లల్లో ఈ లక్షణాలు ఎలా బయటపడతాయి? పిల్లల్లో ఇది 2 భిన్నమైన కోణాల్లో వ్యక్తమవుతుంది.
కొంతమంది పిల్లలు తమకు ఎక్కడా రక్షణ కరువవుతుందో అన్న అభద్రతాభావంతో తల్లిదండ్రులను విపరీతంగా అంటిపెట్టుకుని అంటే క్లింగింగ్ నేచర్తో ఉంటారు. ఓకే, మరి రెండో రకం? దానికి పూర్తిగా విరుద్ధంగా ఎవరితోనూ కలవకుండా తమ గదిలో తాము ఒంటరిగా ఉండిపోతారు. ఐసోలేటెడ్ అన్నమాట. మరి టీనేజ్కొచ్చేసరికి ఎలా మారతారు? కౌమార దశలో వాళ్లలో ఒక రకమైన తిరుగుబాటు ధోరణి కనిపిస్తుంది. కానీ ఆశ్చర్యకరంగా ఆ రెబెల్ నేచర్ వెనుక వాళ్లకు అప్పగించిన పనులను చాలా పర్ఫెక్ట్గా పూర్తి చేసే అద్భుతమైన బాధ్యతాభావం దాగి ఉంటుంది. వావ్, రెబెల్గా ఉన్నా రెస్పాన్సిబుల్గా ఉంటారు. మరి స్త్రీ పురుషుల్లో ఈ ఎక్స్ప్రెషన్లో ఏమైనా స్పష్టమైన తేడా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. స్త్రీలలో ఈ నిరంతర దుఃఖం, ఆ మనసులోనే అణిచివేసుకున్న బాధ వల్ల వాళ్ల ఎండోక్రైన్ సిస్టమ్ తీవ్రంగా ప్రభావితమవుతుంది. ఓ, అంటే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వస్తుందా? అవును. దీనివల్ల పీరియడ్స్ అకారణంగా ఆగిపోవడం, అంటే ఎమెనోరియా లాంటి ఋతుక్రమ సమస్యలు ఎక్కువగా చూస్తుంటాం. మరి పురుషుల్లో అయితే ఎలా ఉంటుంది? వాళ్ళు తమ బాధనుగాని కన్నీళ్లనుగాని సమాజం ముందు బయటపెడితే తమ మగతనాన్ని ప్రశ్నిస్తారేమో అన్న భయంతో ఉంటారు. ఓహో, ఆ ప్రెషర్ సొసైటీ నుంచుంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. అందుకే ఆ ఎమోషన్స్ని మేధస్సుతో అంటే ఇంటెలెక్టుతో కప్పిపుచ్చుతారు. తార్కికంగా మాట్లాడుతూ సమస్యను పక్కదోవ పట్టిస్తారు. లేదా ఆ బాధను మర్చిపోవడానికి ఆల్కహాల్ లాంటి వ్యసనాలకు బానిసలే సెల్ఫ్ మెడికేట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఇక్కడే నాకొక చాలా ఇంట్రెస్టింగ్ సందేహం వస్తోంది. దీన్ని ఒక లాజికల్ ఎనాలజీతో అడుగుతాను. అడగండి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి వీళ్ళు అంతర్ముగులు, తమ ప్రపంచంలోకి ఎవ్వరినీ రానివ్వరు. ఇతరులు తమపై జాలి చూపిస్తే, ఓదార్పిస్తే ద్వేషిస్తారు కదా. అవును. అలాంటప్పుడు కౌన్సిలర్లు, సోషల్ వర్కర్సు, నర్సులు లేదా టీచర్స్ లాంటి కేరింగ్ ప్రొఫెషన్స్లో ఈ నాట్రమ్యూర్ వ్యక్తులే ఎందుకెక్కువగా కనిపిస్తారు? చాలా మంచి ప్రశ్న. ఇదే ఒక పెద్ద కోటలాంటి తమ మనస్సుకు తలుపులన్నీ గట్టిగా మూసేసి ఇతరులకు సాయం చేయడానికి ఒక చిన్న కిటికీని మాత్రం తెరిచి ఉంచడం లాంటిది కాదా? వాళ్లకు కనెక్షన్ ఇష్టం లేనప్పుడు సేవ ఎందుకు చేస్తారు? వండర్ఫుల్. మీరు చాలా కీలకమైన కాన్స్టిట్యూషనల్ పాయింట్ పట్టుకున్నారు. మీరు చెప్పిన ఆ కోట అనేది వాళ్లను ఎవ్వరూ మళ్లీ బాధపెట్టకుండా ఉండేందుకు కట్టుకున్న ఒక డిఫెన్స్ మెకానిజం. కాని లోపల వాళ్లక్కూడా ప్రేమ, ఒక ఆత్మీయ స్పర్శ కావాలి. ఓహో, అంటే వాళ్లు కూడా కనెక్షన్ కోరుకుంటారు, కానీ బయటపడరు. అవునవును. వాళ్లు ఇతరుల బాధను ఎందుకంత శ్రద్ధగా వింటారంటే తమను కూడా ఎవరైనా అలా అర్థం చేసుకుంటే బాగుండేది కదా అనే ఒక బలమైన అచేతన కోరిక వాళ్ల మనస్సు అట్టడుగున ఉంటుంది. రైట్, నీడ్ టు బి నీడెడ్ ఫీలింగ్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. సమాజంలో తాము ఎవరికైనా అవసరం అనే ఫీలింగ్ వాళ్లకి బతకడానికొక ధైర్యాన్నిస్తుంది. వాళ్లు ఇతరులకు సాయం చేస్తున్నప్పుడల్లా పరోక్షంగా వాళ్లలోని పాతగాయాలకు వాళ్లే మందు రాసుకుంటున్నారన్నమాట. వావ్, అంటే గతాన్నంతా ఈజీగా వదిలేలేరు వాళ్ళు. వాళ్ల మెంటల్ జనరల్స్లో ఎవరైనా చేసిన తప్పును ఎప్పటికీ క్షమించలేకపోవడం, పదే పదే గతాన్ని తలచుకుని కుమిలిపోవడం అనేది ఇందుకే కదా. అవును. ఎవరైనా చేసిన చిన్న అవమానాన్ని కూడా వాళ్లు దశాబ్దాల పాటు గుర్తుపెట్టుకుంటారు. ఆ క్షమించలేని తత్వం, ఆ లోపల గడ్డకట్టుకుపోయిన బాధ నుండే వారి అత్యంత ముఖ్యమైన పీక్యూఆర్ఎస్ లక్షణాలు అంటే టాప్ 5 పీక్యూఆర్ఎస్ పుట్టుకొస్తాయి. రైట్, ఆ లక్షణాలు ఏమిటో, ఎందుకొస్తాయో విశ్లేషిద్దాం. ఉదాహరణకు, ఎవరైనా వాళ్లను ఓదార్చడానికి వస్తే వాళ్లకు కోపమొస్తుంది. ఉన్న బాధ మరింత ఎక్కువవుతుంది. ఎందుకంటారు? బహుశా ఆ ఓదార్పు వల్ల వాళ్ళు ఇన్నాళ్లు కష్టపడి కట్టుకున్న ఎమోషనల్ గోడలు కూలిపోతాయనా? వాళ్ల కంట్రోల్ ఎక్కడ జారిపోతుందా అనే భయమా? అబ్సల్యూట్లీ. ఎవరైనా వాళ్లను తాకినా, ఆప్యాయంగా ఏమైంది అని పలకరించినా వాళ్లలో పాతిపెట్టబడిన దుఃఖం కట్టెలి తెంచుకుని బయటకొచ్చేస్తుంది. ఆ వల్నరబిలిటీని వాళ్లు అస్సలు తట్టుకోలేరు. పల్సటిల్లాకు ఓదార్పు దొరికితే సగం జబ్బు తగ్గినట్లు ఫీలవుతారు. కాని నేట్రమ్యూర్కి ఈ ఓదార్పు రోగాన్ని పెంచుతుంది. అంటే వర్స్ ఫ్రమ్ కన్సోలేషన్. టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్లో దీనికి అత్యధిక వేటేజ్ ఇవ్వాలి మనం. అంటే ఈ ఓదార్పును ద్వేషించడం వెనుక ఆ నిశ్శబ్ద దుఃఖం, ఆ సైలెంట్ గ్రీఫ్ ఉందన్నమాట. వాళ్లు కనీసం తమ ఆత్మీయుల ముందు ఏడవరు కదా. అస్సలేడవరు. గదిలోకి వెళ్ళి ఒంటరిగా తలుపు వేసుకుని ఎవ్వరికీ వినిపించకుండా దిండులో ముఖం పెట్టుకుని ఏడుస్తారు తప్ప నలుగురిలో కన్నీరు కార్చరు. అబ్బా, ఎంత వేదన వాళ్లలో! లోపల ఎంతున్నా పైకి మాత్రం ఒక చిన్న నవ్వుతో కవర్ చేస్తారు. పల్సటిల్లా అందరి ముందు ఏడ్చేసి సాంత్వన పొందుతుంది. కాని ఈ సైలెంట్ గ్రీఫ్ అనేది నేట్రమ్యూర్ టోటాలిటీని డిసైడ్ చేసే ఒక ప్రధాన స్తంభం. రైట్.
ఈ ఎమోషనల్ సప్రెషన్ అనేది వాళ్ళ భౌతిక శరీరంలో కూడా విచిత్రమైన మార్పులకు దారితీస్తుంది కదా. ముఖ్యంగా వాళ్ళ ఫిజికల్ జనరల్స్లో ఆహారపు అలవాట్లను గమనిస్తే భోజనంలో ఉప్పు సరిపోయినా సరే పైలా అదనంగా ఉప్పు చల్లుకోవడం చూస్తుంటాం. అవును, విపరీతమైన డిజైర్ ఫర్ సాల్ట్ ఉంటుంది. అసలు ఎందుకింత ఉప్పు మీద కోరిక? కనెక్షన్ అండి. మనం కాస్త ఫిజియోలాజికల్గా ఆలోచిస్తే ఉప్పు లక్షణమేమిటి? కణాలలో నీటిని నిలిపి ఉంచడం, ఫ్లూయిడ్ రిటెన్షన్ అంటారు కదా. ఎగ్జాక్ట్లీ. వీళ్ల మనసు పాత జ్ఞాపకాలను, పాత బాధలను, కన్నీళ్లను ఎలాగైతే వదిలేకుండా గట్టిగా పట్టుకుని నిలిపి ఉంచుకుంటుందో, వాళ్ల శరీరం కూడా ఉప్పును విపరీతంగా కోరుకోవడం ద్వారా ఆ రిటెన్షన్ మెకానిజంనే ఫాలో అవుతుంది. దాట్స్ ఎ బ్రిలియంట్ కనెక్షన్. కన్నీళ్లలో కూడా ఉప్పదనం ఉంటుంది కదా. ఆ కన్నీళ్లను లోపలే ఆపుకుంటున్నారు కాబట్టి ఆ బ్యాలెన్స్ని బయటినుంచి ఉప్పు తీసుకోవడం ద్వారా మ్యాచ్ చేసుకుంటున్నారు. అవునవును. ఇక ఇంకో ముఖ్యమైన పీక్యూఆర్ఎస్ లక్షణం చిన్న సుత్తులతో లోపల కొడుతున్నట్లుండే ఆ తలనొప్పి. అంటే హెడేక్ లైక్ లిటిల్ హ్యామర్స్. దీని వెనక లాజిక్ ఏమిటి? ఇది వాళ్ళ థర్మల్ మొడాలిటీస్కి సంబంధించిన విషయం. వీళ్ళు ఎండను అస్సలు భరించలేరు. ఉదయం సూర్యోదయంతో మొదలై మధ్యాహ్నం సూర్యుడి వేడి పెరిగే కొద్దీ ఈ తలనొప్పి తీవ్రమవుతుంది. అంటే ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు పీకులో ఉంటుందా? అవును. దీనికి కారణం ఏమిటంటే వాళ్ల నాడీ వ్యవస్థ అంటే నర్వస్ సిస్టమ్ ఎప్పుడూ లోపలి ఎమోషన్స్ని కంట్రోల్ చేయడానికి సింపథెటిక్ ఓవర్ డ్రైవ్లో ఉంటుంది. సూర్యుడి వేడి వల్ల జరిగే వాసోడైలేషన్ ఆ నరాల మీద మరింత ఒత్తిడి పెంచుతుంది. ఓహో, అప్పుడు సుత్రతో కొడుతున్నట్లు భయంకరమైన నొప్పి వస్తుందన్నమాట. అవును, పల్సిటిల్లాకి చల్లని గాలిలో తలనొప్పి తగ్గుతుంది కదా. కాని నాట్రమ్యూర్కి మాత్రం చీకటి గదిలో ఎండ తగలకుండా ఎవరి తోడు లేకుండా నిశ్శబ్దంగా పడుకుంటేనే రిలీఫ్. స్కూల్కి వెళ్లే పిల్లలలో ఈ ఎండ వల్ల వచ్చే మైగ్రేన్ ఎక్కువగా చూస్తుంటాం. ఈ ఇమ్యూనిటీ లేదా నర్వస్ సిస్టమ్ క్రాష్ అవ్వడం గురించి మాట్లాడేటప్పుడు నాకింకో ముఖ్యమైన లక్షణం గుర్తొస్తోంది. వీళ్లకు జ్వరం వచ్చినప్పుడు లేదా ఏదైనా ఎమోషనల్ షాక్ తగిలినప్పుడు పెదవుల చుట్టూ ముత్యాలాంటి పొక్కులు, అంటే క్యారెక్టరిస్టిక్ రికరెంట్ హర్పీస్ వస్తుంటాయి కదా. అవును. దీనికి కూడా ఈ మానసిక ఒత్తిడికి డైరెక్ట్ లింక్ ఉందా? ఖచ్చితంగా ఉంది. దీన్ని మనం ఇమ్యునలాజికల్గా చూస్తే ఎప్పుడైతే వీళ్ళు ఏదైనా తీవ్రమైన మానసిక ఒత్తిడిని లోపల దాచుకుంటారో వాళ్ల ఇమ్యూన్ సిస్టమ్ అకస్మాత్తుగా వీక్ అవుతుంది. ఆ సమయంలో నాడీ మూలాల్లో దాగి ఉన్న హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ ట్రిగ్గర్ అయ్యి బయటపడుతుంది. రైట్. ఇక్కడే మనం మన హోమియోపతి మూలసూత్రమైన ఇండివిజువలైజేషన్ని అప్లై చేయాలి. ఒక పేషెంట్కి హెర్పీస్ వచ్చింది అనేది కామన్ డిసీజ్ డయాగ్నోసిస్. కానీ తీవ్రమైన మానసిక ఆవేదన తర్వాత మాత్రమే పెదవుల చుట్టూ హెర్పీస్ వస్తోంది అనేది ఆ రోగి యొక్క కాన్స్టిట్యూషన్ని సూచించే లక్షణం. ఎగ్జాక్ట్లీ. అంటే ఈ ఫిజికల్ లక్షణాలన్నీ కేవలం ఆ నిశ్శబ్ద దుఃఖానికి, ఆ ఎమోషనల్ సప్రెషన్కి రిఫ్లెక్షన్స్ అన్నమాట. మరి ఇవి నిజ జీవితంలో ఎలాంటి వ్యాధులుగా బయటపడతాయి? వాళ్ళ క్లినికల్ స్పియర్ అండ్ ట్రిగ్గర్స్ ఏమిటి? వీళ్లను కుంగదీసే ప్రధాన ట్రిగ్గర్స్ చూస్తే ప్రేమలో వైఫల్యం లేదా బాగా ఇష్టమైన ఆత్మీయులను కోల్పోవడం, దీన్నే గ్రీఫ్ ఫ్రమ్ బిరీవ్మెంట్ అంటాం. మరి వాతావరణం పరంగా? వాతావరణం పరంగా చూస్తే సముద్ర తీర ప్రాంతం అంటే సీసైడ్, గాలి, ఉదయం 10 నుండి 11 గంటల సమయం మరియు ఎండ వీరికి అస్సలు పడవు. వీటివల్ల క్రమంగా వాళ్ల శరీరంలో జీవక్రియలు దెబ్బతిని దీర్ఘకాలిక మలబద్ధకం, భరించలేని మైగ్రేన్, రక్తహీనత లేదా మలేరియా లాంటి రుగ్మతలకు దారితీస్తాయి. మరిక్కడ ఆర్గెనాన్ సూత్రాలను ఎలా అన్వయించుకోవాలో ఒకసారి క్లారిఫై చేద్దాం. ఎందుకంటే తలనొప్పి గాని, ఉప్పు తినాలని కోరిక గాని కనిపిస్తే వెంటనే మనం నేట్రమ్యూర్ ఇచ్చేయచ్చా? అస్సలు కూడదు. ఇక్కడే మనం క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ ఓవర్ కామన్ సిమ్టమ్స్ అనే సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాలి. అవును, తలనొప్పి రావడం కామన్, కానీ ఉదయం 10కే రావడం, సుత్తులతో కొట్టినట్లు ఉండటం క్యారెక్టరిస్టిక్ కదా. ఎగ్జాక్ట్లీ. అయితే ఈ పీక్యూఆర్ఎస్ లక్షణాలు కేవలం గైడ్స్ మాత్రమే. అవే టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్కి ప్రత్యామ్నాయం కావు. రోగి మానసిక, శారీరక లక్షణాలన్నీ కలిపి ఆ పూర్తి చిత్రాన్ని నిర్ధారించిన తర్వాతే సరైన సిమిలిమం ఎంపిక చేయాలి. అప్పుడే మందు ప్రాణశక్తిని అంటే వైటల్ ఫోర్స్ని ఉత్తేజపరిచి హైయెస్ట్ ఐడియల్ ఆఫ్ క్యూర్ సాధ్యమవుతుంది. కరెక్ట్. రైట్. అంటే సమగ్రమైన విశ్లేషణ తర్వాతే మందివ్వాలి. మరి ఈ సిమ్మిలిమం ఎంపిక చేసేటప్పుడు ఔషధ సంబంధాలు కూడా చాలా ముఖ్యం కదా. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సరైన ఔషధాన్ని ఎంచుకోవడమే కాదు, దానికి ఇతర ఔషధాలతో ఉన్న కనెక్షన్ తెలియాలి. నాట్రమ్యూర్కి ప్రధానమైన కాంప్లిమెంటరీ ఔషధాలు సెపియా
మరియు ఏపిస్. ఓకే, మరి ఇగ్నేషియా రోల్ ఏంటిక్కడ? ఉదాహరణకు, ఒకవేళ రోగి తీవ్రమైన మానసిక ఆవేదనతో లేదా అక్యూట్ కండిషన్లో మన దగ్గరకొస్తే వెంటనే నాట్రమ్యూర్ ఇవ్వకూడదు. ఆ అక్యూట్ ఫేజ్లో ఇగ్నేషియా అద్భుతంగా పనిచేస్తుంది. ఇగ్నేషియా పని పూర్తయిన తర్వాత ఆ మిగిలిపోయిన క్రానిక్ లెవెల్ని క్యూర్ చేయడానికి నాట్రమ్యూర్ని ఫాలోఅప్గా వాడతాము. ఓహో, ఇంతకీ దీని అర్థమేమిటి? ఇక్కడే కామన్ ప్రాక్టీషనర్ ఎర్రర్స్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కదా. పేషెంట్ అక్యూట్ బాధలో ఉన్నప్పుడు ఇగ్నేషియా లాగా ఏడుస్తూ ప్రవర్తిస్తారు. అలాగే ఒక పేషెంట్ క్లినిక్లో కన్నీళ్లు పెట్టుకుంటే వీళ్ళు ఖచ్చితంగా పల్సిటిల్లా అయ్యుంటారు అనుకుని గుడ్డిగా మందు ఇచ్చేసే ప్రమాదం ఉంది కదా. అది చాలా పెద్ద పొరపాటు. ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. క్లినిక్లో రోగి ఏడవకుండా నవ్వుతూ మాట్లాడినంత మాత్రాన వాళ్లలో బాధ లేనట్లు కాదు. ఆ హుందాతనం వెనుకున్న సైలెంట్ గ్రీఫ్ని పసిగట్టగలగాలి. మరి దీన్ని ఎలా గుర్తుపట్టాలి? ఇక్కడ నేను ఒక అత్యంత ముఖ్యమైన క్లినికల్ పాయింట్ చెప్తాను. దాన్నే డోర్ నాబ్ సిమ్టమ్ అంటారు. డోర్ నాబ్ సిమ్టమ్ అంటే క్లినిక్ తలుపు తీసి వెళ్ళిపోయేటప్పుడు జరిగేదా? ఖచ్చితంగా. ఒక నేట్రమ్యూర్ పేషెంట్ మీ ముందు అరగంట కూర్చొని తన సమస్యలన్నీ చాలా డిగ్నిఫైడ్గా చెబుతారు. కన్సల్టేషన్ అంతా అయిపోయాక ఆ తలుపు హ్యాండిల్, అదేనండి డోర్ నాబ్ పట్టుకున్న క్షణంలో సడన్గా ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకుంటారు. అబ్బా, అంటే అప్పుడుదాకా హోల్డ్ చేసుకున్న కవచం ఆ ఒక్క క్షణంలో బ్రేక్ అవుతుందన్నమాట. తమ వీక్నెస్ని ఎవరికీ చూపించకూడదని వాళ్లు పడే తపనకు ఇది పరాకాష్ట. అవును, ఈ ఒక్క పాయింట్ చాలు మీరు నేట్రమ్యూర్ని గుర్తుపట్టడానికి. దట్ ఈస్ సచ్ ఎ పవర్ఫుల్ విజువల్. నిజంగా ఇలాంటి సూక్ష్మమైన విషయాలను పసిగట్టగలిగినప్పుడే ఆర్గానాన్ బేస్డ్ హోమియోపతి ప్రాక్టీస్ సాధ్యమవుతుంది. మరి ఈ ఔషధం పొటెన్సీ మరియు ఫాలోఅప్ నియమాలేమిటి? నేట్రమ్ యూరియాటికమ్ అనేది చాలా డీప్ యాక్టింగ్ రెమెడీ. ఇది కేవలం శరీరం మీదే కాదు, మనస్సులోని అత్యంత లోతైన పొరల్లోకి వెళ్లి పనిచేస్తుంది. కాబట్టి సరైన పొటెన్సీ ఎంచుకున్నాక దానికి పనిచేయడానికి తగినంత సమయం ఇవ్వాలి. తరచుగా రిపీట్ చేయకూడదు. అవును, రిపీట్ చేస్తే ఆ ఇమోషనల్ సిస్టమ్ మరింత డిస్టర్బ్ అవుతుంది. వెయిట్ అండ్ వాచ్ పాలసీ ఇక్కడ చాలా అవసరం. ఈ లోతైన విశ్లేషణ నిజంగా ఒక క్లినికల్ ఐ ఓపెనర్. సరే, ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ మొత్తం సెషన్ని మన శ్రోతలు సులభంగా గుర్తుంచుకునేలా ఒక స్నాప్షాట్గా మారుద్దా. ఓకే, ఒక 30 సెకండ్ రికగ్నిషన్ ఛాలెంజ్ చేద్దాం. పేషెంట్ని వేగంగా ఎలా గుర్తించవచ్చో చెప్పండి. మీరు వెయిటింగ్ రూంలో గమనించినప్పుడు ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా కూర్చున్న పేషెంట్ మీరు పిలవగానే పర్ఫెక్ట్ దుస్తులతో లోపలికి రావడం, సన్నటి మెడ, ఆయిలీ స్కిన్. రైట్, మాటల్లో ఏదో ఒక పాత గాయం గురించి మర్చిపోలేక చెప్పడం. అవును, మనం ఏమాత్రం జాలి చూపించినా ఇబ్బంది పడటం. ఇవి చాలు 30 సెకండ్లలో మనకు వాళ్ళ కాన్స్టిట్యూషన్పై ఒక హింట్ దొరకడానికి. అద్భుతం. దీనికోసం మన గురుకులం ఒక సిగ్నేచర్ మెమరీ ఇమేజ్ని డిజైన్ చేసింది కదా. కళ్ళు మూసుకుని ఊహించుకోండి, ఒక పెద్ద రాతికోట, దాని చుట్టూ ఎత్తైన గోడలు, లోపలికి ఎవ్వరూ వెళ్లలేనంత బలిష్టమైన తలుపులు. వావ్, విజువల్గా చాలా బాగుంది. కాని ఆ గోడల లోపల కన్నీటితో నిండిన ఒక పెద్ద సముద్రం ఉప్పొంగుతోంది. ఆ కన్నీటిని బయటకు రాకుండా, ఆ కోట కూలిపోకుండా ఆపుతున్నది ఒకే ఒక్క ఉప్పు స్తంభం. ఇదే నేట్రమ్ యూరాటికమ్ యొక్క గురుకులం మెమరీ యాంకర్. చాలా అద్భుతమైన ఇమేజరీ అండి ఇది. ఉప్పు ఎలాగైతే గట్టిగా స్ఫటికంలా అంటే క్రిస్టలైజ్ అవుతుందో, వీళ్ళలోని ఆ పాత జ్ఞాపకాలు, దుఃఖం కూడా అలా గడ్డకట్టుకుపోతాయని గుర్తుంచుకోటానికి ఇది బెస్ట్ యాంకర్. ఈ సెషన్ని ముగించే ముందు ఒక చిన్న ఫిలాసఫికల్ థాట్ని షేర్ చేద్దామనుకుంటున్నాను. తప్పకుండా. ఆంగ్లంలో ఒక నానుడి ఉంటుంది, సాల్ట్ ఆఫ్ ది ఎర్త్ అని. అంటే సమాజానికి ఎంతో అవసరమైన నమ్మకమైన వ్యక్తులు అని అర్థం. నేట్రమ్యూర్ వ్యక్తులు అచ్చం అలాంటివాళ్లే. నిజమే. ఉప్పు లేకపోతే వంటకు రుచి లేదు. అలాగని ఉప్పు మరీ ఎక్కువైతే అది మనల్ని లోపల నుండి డీహైడ్రేట్ చేసి ఎండబెట్టేస్తుంది. సమాజంలో బాధ్యత తీసుకునే వీళ్ల సేవ మనకు ఎంతో అవసరం. కానీ ఆ నిశ్శబ్ద దుఃఖం శృతి మించితే వాళ్ల జీవితమే ఎండిపోతుంది. చాలా వ్యాలిడ్ పాయింట్. ఒక మనిషిలోని జబ్బును మాత్రమే కాకుండా ఆ మనిషి వెనుక ఉన్న ఆవేదనను చూడటమే అసలైన హోమియోపతి వైద్యం. అందుకే మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన గురుకులం కాన్స్టిట్యూషనల్ మోటోతో ఈ సెషన్ ముగిద్దాం. సీ ది గ్రీఫ్ బిఫోర్ ది సైలెన్స్. అబ్సల్యూట్లీ. తదుపరి ఎపిసోడ్లో మనం నేర్చుకోబోయేది ఎపిసోడ్ 83, నక్స్వామిక, కాన్స్టిట్యూషనల్ స్నాప్షాట్ అండ్ క్లినికల్ రివిజన్. మనం ఇవాళ చూసిన నేట్రమ్ మ్యూర్ తమ దుఃఖాన్ని అణిచివేసుకుని నిశ్శబ్దంగా లోపలికి ముడుచుకుపోతోంది కదా. అవును. కాని నక్స్వామిక దానికి పూర్తి భిన్నంగా తమ ఒత్తిడిని, స్ట్రెస్ని అణిచివేసుకుని
కోపం, అసహనం లాంటి బాహ్య ప్రతిచర్యల ద్వారా పగిలిపోతోంది. ఈ కాన్స్టిట్యూషనల్ వ్యత్యాసాన్ని మనం వచ్చే సెషన్లో డీకోడ్ చేద్దాం. అంతేకాకుండా దీని తర్వాత రాబోయే ఎపిసోడ్ 84 కోసం కూడా అందరూ సన్నద్ధం కావాలి. అదొక మెగా కంపారిజన్. సల్ఫర్ వర్సెస్ నక్స్వామికా వర్సెస్ లైకోపోడియం వర్సెస్ కల్కేరియా కార్బోనికా. అంటే ది 4 పిల్లర్స్ కదా. అవును. ఆర్గానాన్ ఆధారంగా ఈ 4 ప్రధాన కాన్స్టిట్యూషనల్ ఆర్కిటైప్లను ఒకేసారి క్లినికల్గా ఎలా బేరీజు వేయాలో నేర్చుకోబోతున్నాం. ఇట్ విల్ బి ఏ డీప్ అండ్ ఫ్యాసినేటింగ్ లెర్నింగ్ జర్నీ. ఖచ్చితంగా అందరూ ఆ ఎపిసోడ్స్ కోసం వెయిట్ చేస్తారని ఆశిస్తున్నాం. జై శ్రీకృష్ణ. వాసుదేవ.